45 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి సాయం చేస్తున్న వారిని బెదిరిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామన్న రేవంత్ రెడ్డి. హుజూర్ నగర్లో ఆత్మీయ సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సైదిరెడ్డి. రాజకీయాల్లో మార్పు రావాలంటే యువత పాత్ర కీలకం. చంద్రబాబు అక్రమ అరెస్ట్ను అందరూ ఖండించాలన్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. చంద్రబాబు అరెస్టు దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలన్న వంగలపూడి అనిత. డీటెయిల్స్ చూసే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సాయం చేస్తున్న 75 మంది అధికారుల లిస్టును కేటీఆర్ తయారు చేసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ఇచ్చినట్లుగా తమ వద్ద సమాచారం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొంతమంది అధికారులను కేటీఆర్ స్వయంగా బెదిరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ 45 రోజులు అకుంఠిత దీక్షతో పనిచేస్తే అధికారం మనదే అన్నారు. డిసెంబర్ 9న తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుందని 6 గ్యారెంటీలపై కాంగ్రెస్ సంతకం ఖాయమన్నారు. ఇవాళ కొడంగల్ ఆడబిడ్డ తాండూరుకు మున్సిపల్ చైర్పర్సన్ అయింది. మా కాల్వ సుజాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడి మీద ఈగ వాలిన అర్ధరాత్రి అయినా కాంగ్రెస్ కాపాడడానికి కాంగ్రెస్ నాయకులను ఎవరినన్నా అంటే మొగోళ్లతోని పోటీ వాడి ముందుండి కొట్లాడుతుంది. ఇవాళ కాల్వ సుజాత గారు కూడా మన తాండూరు కావడం మనకు గర్వకారణం. అందుకే మిత్రులారా, ఇవాళ టీఆర్ఎస్ నాయకులకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈ 10 ఏళ్ళు మా కార్యకర్తల్ని కష్టపెట్టిండ్రు, మా కార్యకర్తల మీద కేసులు పెట్టిండ్రు. ఇక 45 రోజులలో మా కష్టాలు తీరబోతున్నాయి. బిడ్డలారా, పొలిమేర్లు దారిన వరకు మీ సంగతి తేలుస్తామని నేను చెప్తున్నా. ఎవరైనా బెదిరించినా, ఎవరైనా మా కార్యకర్తల్ని కష్టపెట్టినా, ఎవరైనా మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టినా అందరి పేర్లు డైరీలో రాసి పెడతాం, అంతకంత మిత్తితో చెల్లిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా కార్యకర్తలకు చెప్పదలుచుకున్నా. మొన్న నేను స్పష్టంగా పిఎస్సిలో చర్చించి ఒక మాట చెప్పిన. చాలామంది అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఎన్నికల సంఘానికి మేము ఫిర్యాదు చేస్తామని. నిన్న ఎన్నికల సంఘం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నదో లేదా వాళ్ళకి సమాచారం ఉన్నదో తెలియదు, కొంతమంది అధికారులను తొలగించరు. అది సరిపోదు. నేను స్పష్టంగా మీడియా మిత్రుల ద్వారా ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్ర డీజీపీ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఐపీఎస్ అధికారి తక్షణమే రాష్ట్ర డీజీపీని తొలగించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు 2 ఏళ్లు పైబడ్డది, ఆ ప్రాంతంలో ఉన్న చాలా మందిని బెదిరిస్తున్నాడు. మీరు కాంగ్రెస్కు అనుకూలంగా ఏ మాత్రం సాయం చేసినా, మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా మీ సంగతి చూస్తా అని బెదిరిస్తున్నాడు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఆత్మీయ సన్నాహక సమావేశం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు, చైర్మన్లు, బూత్ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షత వహించిన పట్టణ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారికి, సెక్రటరీ అమర్ గౌడ్ గారికి, మళ్ళా కలిసినాం. బూత్ కమిటీలని మధ్య మధ్యలో ఇండివిజువల్గా ఇంటికి కలుతున్నాం. మొన్న మీటింగ్ పెట్టినప్పుడే అనుకున్నాం, కానీ మొన్న మీటింగ్ పెట్టినప్పుడే ధైర్యం ఉంది నాకు. నేను లేకుండా ఒకేసారి 400-500 మంది వచ్చి కూర్చొని మాట్లాడి, మీరు మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడిన స్పీచ్లు విన్నాక మన మెజారిటీ పెరుగుతే కానీ తగ్గదు అనుకునే. ఏది లేకుండా మీరు మనం 2018లో మొదలు పెట్టినప్పుడు కొద్ది మందితో మొదలు పెట్టాం, గట్టిగా మొదలు పెట్టాం. సైడ్రెడ్డి అంటే ఇప్పుడు తెలియదు, కానీ వచ్చినాం మీ అందరి సపోర్ట్ తోటి కొద్దిలో తప్పిపోయినాం. సార్ అది కూడా మంచిగా అదంతా కూడా మీదే. ఈరోజు ఆ బూత్ కమిటీలు అందరూ మధ్యలో ఎవరు చాలా మంది నన్ను పని అడిగిన వాళ్ళు కాదు, నా కాడికి వచ్చిన వాళ్ళు కాదు, మళ్ళీ 100% బూత్ కమిటీలు వచ్చింది. మీ అందరూ నిజంగా తెలుసు వచ్చి నమస్కరిస్తాము.
ఎందుకంటే ఒకసారి కొంతమంది పార్టీలు అంటే ఎలక్షన్ కల్లా మార్పులు జరుగుతూ ఉంటాయి. కొంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఉంటా ఉంటాయి, సొంత అవసరాలు ఉంటాయి, వేరే సమాజంలో మార్పు రావాలన్నా, రాజకీయాల్లో మార్పు రావాలన్నా నేటి సమాజంలో యువత పాత్ర కీలకమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా 29వ రోజు పాలకొల్లు పట్టణం పోడూరు తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. రామానాయుడు గారికి తోడుగా మేము సైతం అంటూ 29వ రోజు మన పాలకొల్లు రిలే నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్నటువంటి మన కోడూరు మండలం, అదేవిధంగా మన పాలకొల్లు పట్టణ తెలుగు యువత నాయకులందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ సమాజంలో ఒక మార్పు రావాలన్నా, రాజకీయాల్లో ఒక ప్రక్షాళన రావాలన్నా అది యువత ద్వారానే సాధ్యమవుతుందని నమ్మేటువంటి వ్యక్తిని నేను. అందుచేత ఈవేళ పాలకొల్లు నియోజకవర్గంలో యువతను పార్టీలో బాగా స్ట్రెంగ్తన్ చేయాలి, యువతకు బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో 1 బూత్ 10 యూత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈవేళ ప్రతి బూత్ నుంచి కూడా 10 మంది కొత్త యువతను ఈవేళ మనం నియోజకవర్గంలో రిక్రూట్మెంట్ చేశాం. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు దుర్మార్గమని, కక్ష సాధింపు ధోరణితో అరెస్టులు చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంట కలుస్తోందని కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ఏ ఆధారాలు లేకపోయినా కేవలం కక్ష సాధింపు ధోరణితో అరెస్టులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మా గేట్లు వేయడానికి మీకే అధికారం, ఏ విషయం చెప్పండి. ఏం ప్రోగ్రామ్? నేను జగనన్నకి చెప్పడానికి వెళ్తున్నాను. జగనన్నకి చెప్పడానికి జగనన్న ఏమి రావట్లేదు. ఒక నిమిషం ఆగండి. జగనన్నకి చెప్దామని ప్రోగ్రామ్కి జగనన్న ఏమీ రావట్లేదు. అఫీషియల్సే కదా కూర్చుంటారు. అంటే ఒకసారి ఫోన్ పట్టుకోండి. కలెక్టరు అంతేనా, ఎంఆర్ఓలు వీళ్ళే కదా కూర్చుంటారు. సో నేను ఎంత తప్పేంటి? కలెక్టర్ దగ్గరికి వెళ్ళకూడదా? సో పదండి, మీరు కూడా బాధపడండి. రమేష్ ఏంటి అర్థం చేసుకోమంటావు? స్పందన ప్రోగ్రామ్ కి నేను వెళ్ళకపోవడం ఏంటి? లేదా మీరు అలాంటివి ఏం పెట్టకండి. నన్ను మీరు అసలు ఎంత దారుణం అంటే నన్ను ఇంట్లో నుంచి బయట గేట్ నుంచి బయట రానివ్వట్లేదు. మీరు ఇక్కడ లోకల్లో ఏదైనా ధర్నా అయితే నా ఇంటికి పోలీసులు వస్తారు. ఆ ఎక్కడో నిరసన పిలిపిస్తే పోలీసులు వస్తారు. ఆఖరికి నా నియోజకవర్గంలో ఏదో ప్రోగ్రామ్ కి కూడా మీరు వచ్చి కూర్చోడం అంటే ఏంటమ్మా? నిన్న రాత్రి నుంచి నా ఇంటి చుట్టూ పోలీసులు. నేను ఎవరికైనా పొడిచడానికి వెళ్తున్నానా, లేకపోతే ఏదో దొంగతనానికి వెళ్తున్నానా? మరి ఎందుకు నా చుట్టూ ఇంతమంది పోలీసులు? అలాగే చెప్పి నేను వెళ్ళనివ్వట్లేదు. కారులో కూర్చుంటానంటే కూర్చోనివ్వట్లేదు. తీరా నేను వెళ్ళేది దేనికి అంటే పాయకరావుపేట నియోజకవర్గంలో ఎస్రాయవరం మండలంలోకి కలెక్టర్ గారు వస్తున్నారు స్పందన కార్యక్రమానికి. ఆ స్పందన కార్యక్రమానికి కూడా నన్ను వెళ్ళనివ్వకుండా, వెళ్ళకూడదు అక్కడికి వచ్చి మీరు గొడవ చేస్తారని మేము ముందుగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటున్నారు. నేనేమైనా అన్ఎడ్యుకేటెడ్ నా? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి గొడవ చేస్తానా? నేనేమైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికే నేను వెళ్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనే ఏమి చెయ్యను అని చెప్పి వాళ్ళని బతిమాలుకుంటున్నా కూడా పోలీసులను వదలట్లే. సుమారుగా 2 గంటల నుంచి నాకు ఒంట్లో బాగాలేదు, కొంచెం నీరసంగా ఉంది, నన్ను వదలండి, కనీసం కారులో కూర్చుంటానన్నా కూడా కనీసం కారులో కూర్చోడానికి కూడా అలౌ చేయట్లే. ఇంతకీ విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో జగనన్నకి చెబుదామని చెప్పి స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి జగనన్నకి చెబుదామని స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసి కలెక్టర్ గారిని తీసుకొచ్చి కలెక్టర్ గారిని అక్కడ కూర్చోబెడితే ప్రతిపక్షాల వాళ్ళు రాకూడదని ఏమైనా రూల్ ఏమైనా ఉందా? ప్రతిపక్షాల వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము చేయకూడదా? అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ లో ఈ రోజు ఉన్నామండి.
నెల్లూరు జిల్లా కావలి రూరల్ పరిధిలోని నేషనల్ హైవే మీద దారి దోపిడీ దొంగలను కావలి రూరల్ సిఐ మరియు కావలి రూరల్ ఎస్ఐ వారి సిబ్బంది అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 3 పల్సర్ బైక్లు, సెల్ ఫోన్లు మొదలైనవి స్వాధీనం చేసుకున్నారు. వీరు హైవే మీద లారీలను ఆపి నిద్రపోతున్న వారిని బెదిరించి వారి వద్ద నుంచి చోరీలకు పాల్పడుతున్నారు. ఇక ఈ క్రమంలో వారిని కావలి రూరల్ సిఐ మరియు ఎస్ఐ వారి యొక్క సిబ్బంది కృషితోటి ఈ హైవే దొంగలను పట్టుకోవడం జరిగింది. కావలి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటరమణ ఈ కేసు వివరాలను మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా వారు రూరల్ సిఐ ఎస్ఐలను వారి సిబ్బందిని అభినందించారు. 3 గంటలప్పుడు గౌరవరం డాబా దగ్గర మోహన్ అనే లారీ డ్రైవరు అతని చెన్నై నుంచి సూర్యాపేటకు వెళ్తూ మధ్యలో అలసిపోయి డాబా దగ్గర గౌరవం డాబా దగ్గర పక్కన ఆపుకొని పడుకొని ఉన్నాడు. అప్పుడు ముద్దాయిలు ఆకాశం, తర్వాత నందు, ధనుష్, అంకయ్య, థామస్ వీళ్ళు అందరూ కలిసి ఒక కారులో వెళ్ళి అతని దగ్గర బెదిరించి అతని దగ్గర ఉన్నటువంటి 20,000 రూపాయలు తీసుకుని వెళ్ళడం జరిగింది. దీని మీద కావలి రూరల్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 202 సెక్షన్ 382 ఐపీసీ కింద కేసు నమోదు చేశాము. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ తిరుమలేశ్వర రెడ్డి గారు ఐపీఎస్ వారి యొక్క ఉత్తర్వుల మేరకు కావలి రూరల్ ఎస్ఐ గారు, అదేవిధంగా సిఐ గారు, వారి సిబ్బంది కొత్తగా మొదలుపెట్టారు. వీళ్ళు తిప్పకి సంబంధించిన వాళ్ళందరూ కూడా, తర్వాత వేరే పక్క ఊళ్ళో ఉన్నారు, విడవలూరు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గ్రూప్గా ఏర్పడి ఎక్కడైతే లారీలు ఆపి ఉంటాయో ఆపిన లారీల దగ్గర వాళ్ళని బెదిరించి కానీ, లేకపోతే వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ క్యాబిన్లో ఉన్న డబ్బులు కానీ తీసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళంతా గ్రూప్గా తయారైనారు. ఇది మనకి సమాచారం వచ్చిన వెంటనే వాళ్ళని చేంజ్ చేయడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఉపయోగించిన నేరానికి ఉపయోగించిన కార్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 3 మోటార్ సైకిల్ కూడా వీళ్ళు దొంగతనం బయట ఎక్కడ చేశారు మన దగ్గర కాదు. అవి ఓనర్స్ ఎవరైనా కూడా దాని మీద వెరిఫై చేస్తాం. తర్వాత అవసరమైతే వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకేమైనా నేరాలు కూడా అఫెన్స్లో మోటార్ సైకిల్ కానీ ఇంకేమైనా చేసినా కూడా విచారిస్తాం. సార్ నేను ముడగుంట కూడా ఇంటి దగ్గర పెట్టిన ఆటో కూడా తీసుకెళ్ళండి. ముడగుంట దగ్గర ఆటోని దానికి ముద్దాయిల కోసం సర్చ్ చేస్తూ ఉన్నాము. అది ఆ ముద్దాయిలు ఇంకా దొరకలేదు, అది కూడా తొందరలోనే పట్టుకుంటాం. డ్రైవర్ దగ్గర తీసుకున్నటువంటి 20,000తో పాటు వాళ్ళు ఇంకా వేరే నేరాల్లో కూడా పాల్గొని ఉన్నారు. 3 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేస్తున్నారు. అదేవిధంగా ఒక సెల్ ఫోను దొంగతనం చేస్తున్నారు. ఈ 3 మోటార్ సైకిల్ విలువ సుమారుగా 3 లక్షల రూపాయలు, సెల్ ఫోన్ విలువ 30,000 రూపాయలు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని కార్మెల్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. విద్యాశాఖ దసరా సెలవులు ప్రకటించడంతో ముందస్తుగా స్కూల్ ఆవరణలో టీచర్లు విద్యార్థులను బతుకమ్మ ఆడుతూ ఆనందోత్సాహాల మధ్య పాటలు, కోలాటాలు, నృత్యాలతోటి సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజల్లో చైతన్యం కోసం మోటార్ సైకిల్ యాత్రను చేస్తున్నాడు. 307 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ నాగార్జున సాగర్ నుండి ఇచ్చాపురం వరకు యాత్ర చేశారు. ఇప్పుడు తిరుపతికి యాత్రను మొదలుపెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ జనసేన, తెలుగుదేశం అధికారంలోకి రావాలని ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కు చెల్లించిన తర్వాత తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లోని 175 సీట్లు సాధించాలని ఈ అభిమాని ఆకాంక్షించాడు. నా పేరు బాలాజీ అండి. నేను జనసేన వీరాభిమాని. రాష్ట్రంలో పరిపాలన లేదు, ఎక్కడ చూసినా దోపిడీ, అవినీతి. జాబ్ క్యాలెండర్ లేదు, విశాఖ ఉక్కు లేదు, రైల్వే జోన్ లేదు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వలేదు, మన అమరావతి రాజధానికి ఎటువంటి ప్రతిపాదన చేయకుండా 3 రాజధానులన్నీ ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారు. అందుకని ఈ మోసాలన్నీ భరించలేక ఈ యాత్ర చేపట్టానండి. ఈ యాత్ర మరి నాగార్జున సాగర్ నుంచి మొత్తం రాష్ట్ర పర్యటన చేయాలని, ప్రజలందరినీ చైతన్యపరచాలని, సంకీర్ణ ప్రభుత్వం రావాలని, జనసేన, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం రావాలని, రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయి. అందరూ ఈ 5 నెలలు
జాగ్రత్తగా ఉండండి, కొంచెం మెలుగుగా ఉండండి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఈసారి జనసేన టీడీపీకి జనసేనకి ఎక్కడుంటే అక్కడ అందరూ సమైక్యంగా కలిసికట్టుగా గెలవాలని 175 స్థానాలు గెలిచి ఇప్పుడు అధికార ప్రభుత్వాన్ని తుక్కుతుక్కుగా ఓడించాలని నేను ప్రజలందరినీ చైతన్యపరచాలని రాష్ట్ర పర్యటన చేస్తున్నానండి. అనకాపల్లి జిల్లా రాష్ట్ర ప్రభుత్వ పథకాలను గ్రామీణ ప్రాంత ప్రజల వద్దకు చేర్చుతున్న విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ల పట్ల ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విఏఓ ఉద్యోగస్తులకు కాలపరిమితి సర్క్యులర్ తెచ్చి ఉద్యోగ భద్రత లేకుండా చేసిందని ఆరోపిస్తూ అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 800 మంది విఏఓలు 36 గంటల ధర్నాకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని నిరసన తెలియజేస్తూ కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సిహెచ్ రూపాదేవి మాట్లాడుతూ ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్ నెరవేర్చకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అటు రెండు పార్టీల మధ్యలోని ఏ పాపం పుణ్యం తెలియని అమ్మాయిని తీసేయడమే కాకుండా ఈవేళ అమ్మాయి ఎన్నో లక్షలు తినేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తుంది. దానికి మా అధికారులకు పీడీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. అక్కడ రీఎంక్వైరీ పెట్టించమన్నాం. నేటికి కూడా అక్కడ రీఎంక్వైరీ జరిపించలేదు. ఆ అమ్మాయి తప్పు నిరూపించలేదు. కొత్త అమ్మాయిని పెట్టి వర్క్ చేయించుకుంటున్నారు సార్. అక్కడ అసలు బైలా సంఘాలు బలోపేతమైనది రిజిస్టర్డ్ బైలా ప్రకారం సంఘాలు స్టార్ట్ అయినాయండి. ఆ సంఘాలలో పనిచేయడానికి విఓఏ బైలా ప్రకారం మెంబర్ ఆఫ్ మెజారిటీ అంటే గ్రామ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారో సభ్యులందరూ ఆమోదం మేరకు ఆ విఓఏ కొనసాగించాలన్నా తొలగించాలన్నా ఒక్క గ్రామ సంఘానికి అథారిటీ ఉంది. ఈవేళ మాకు ఇస్తున్న ప్రభుత్వ వేతనం కూడా మా ఇండివిజువల్ అకౌంట్లకు వేస్తారు. గ్రామ సంఘం వేతన అకౌంట్లకు వేస్తుంది. అంటే మేము గ్రామ సంఘం ఉద్యోగస్తులం. కానీ గ్రామ సంఘ ఉద్యోగస్తులు అయి ఉండి గ్రామ సంఘానికి సమాచారం ఇవ్వకుండా చాలా దుర్మార్గంగా వివోలను తొలగిస్తున్నారు. ఈ జిల్లాలో అది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మాకు దానికి వెంటనే మీ నుంచి స్పందన కావాలి. మాకు న్యాయం జరగాలండి ముఖ్యంగా అది. తర్వాత మా గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఒకటి అడుగుతున్నామండి. ఏ పనుల మీద బ్యాంక్కి వెళ్ళినా సరే అధిక ఒత్తిడి పెరిగిపోయి చాలా అనారోగ్యం పాలైపోయి వివోఏలు చనిపోతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించమని అడుగుతున్నాం. ఇది ఒకటి సార్. తర్వాత హెచ్ఆర్ పాలసీ ఏదో ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ వేటు వివోఏల మీద పడుతుంది. అటువంటిది లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి సభ్యులకు సేవ చేసుకుంటూ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలనే ఒక ఉద్దేశంతో హెచ్ఆర్ పాలసీ అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం సార్. ఇవన్నీ స్టేట్ వైడ్ ఇష్యూస్ అన్ని ఇందులో ఉన్నాయి సార్. అక్రమ కేసులు, అరెస్టులు, జైళ్లు ప్రజా ఉద్యమాన్ని భయపెట్టలేవని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి స్పష్టం చేశారు. మదనపల్లె సబ్ జైలు నుంచి విడుదలైనటువంటి టీడీపీ నాయకులు పఠాన్ ఖాదర్ ఖాన్ కు జనసేన టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొమ్మలపాటి ఎస్ఎస్వి రాజ్, జునైద్ అక్బరీ, ఆర్జే వెంకటేష్, ఎస్ఏ మస్తాన్, సుధాకర్, నాగర్ వలి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగళ్ళు, పొంగనూరు ప్రాంతాల్లో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి కేవలం టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. వారే తమపై దాడి చేస్తే పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల తమపైనే కేసులు పెట్టడం బాధాకరమని పేర్కొన్నారు. రానున్నది జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని ఇందుకు తగిన సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. జరిగిన సంఘటనల్లో నిరపరాధుల్ని, నిస్సహాయుల్ని అక్రమ కేసులు బనాయించి వాళ్ళని జైల్లో పెట్టారు. మీరు జైల్లో పెట్టి నిర్బంధించి వాళ్ళల్లో ఉండే ఆవేశాన్ని, ఆలోచనని అణిచివేయాలని చూసుకుంటే అది మీ మూర్ఖత్వం. రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడే తమ్ముడు
పఠాన్ ఖాదర్ ఖాన్ చెప్పారు. ఇంతకుముందు 2000 ఓట్లు వేయించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. వీళ్ళు చేసిన ఈ నిర్బంధానికి నాలో ఉన్న ఆవేశం, కసి ఇంకా పెరిగి 4000 ఓట్ల వరకు వేయించాలనే ప్రయత్నం చేస్తానన్నాడంటే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇదే రీతిని ఆలోచిస్తాను. మరీ ముఖ్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక పెద్ద ఆయన్ని పట్టుకొని ఏమీ లేని అక్రమ కేసులు బనాయించి ఆయన్ని దాదాపు 1 నెల రోజులు దాటిపోయింది రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో పెడితే ఆ రోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రికి పోయి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలిపి జైలు బయటనే ఇక విధించి సైకో ప్రభుత్వాన్ని పోగొట్టాలంటే జనసేన తెలుగుదేశం కలిసి ముందుకు సాగుతాయని, తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని, రాబోయే కాలంలో ఈ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కలిసి ఈ వైసీపీ పాలకులకి, జగన్కి, వాళ్ళ తొత్తులకి, వాళ్ళ అనుయాయులందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పుడు మా సన్మార్గులంతా జైల్లో ఉన్నారు. ఈరోజు జైల్లో పెట్టినటువంటి వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు ఏ నేరము చేయలేదు. నేరం చేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దాదాపు 32 కేసుల్లో ఉన్నాడు. 43,000 కోట్లు దోపిడీ చేసినాడని 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రాజ్యమేలుతూ మా ముఖ్యమంత్రి, యువతకు ఉపాధి కల్పించినటువంటి ముఖ్యమంత్రి 14 సంవత్సరాల్లో ఏనాడు ఒక్క అవినీతి ఆరోపణ లేనటువంటి ముఖ్యమంత్రిని ఈరోజు జైల్లో పెట్టాడు. అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని హత్య చేస్తే ఊరేగింపుగా ఆయన తీసుకుపోయారు. ఈరోజు వివేకానంద రెడ్డి గారు ఎంపీ గారు హత్య జరిగితే హత్య చేసినటువంటి కడప ఎంపీ ఈరోజు బయట తిరుగుతున్నాడు. అతన్ని ప్రోత్సహించే ముఖ్యమంత్రి దర్జాగా తిరుగుతున్నాడు. ఈ విధంగా నేరస్తులంతా రాజ్యమేలుతూ ఈరోజు సన్మార్గులను జైల్లో పంపుతున్నారు. దీన్నంతా కూడా తెలుగుదేశం పార్టీ ఖండిస్తోంది. ప్రజలందరూ కూడా తీవ్రంగా ఈ విషయాలంతా అర్థం చేసుకుని వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. దర్శకుడు సురేందర్ రెడ్డి ఓ సాధారణ భక్తుడిలాగా తిరుమలకు చేరుకున్నాడు. కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నాడు. సాధారణ భక్తులు వెళ్లే క్యూ లైన్లోనే సురేందర్ రెడ్డి కనిపించాడు. మామూలుగా అయితే సెలబ్రిటీలు తిరుమలకు వెళ్తే మీడియా కూడా హడావిడి చేస్తూ ఉంటుంది. ఇక సురేందర్ రెడ్డిని సైతం మీడియా ప్రశ్నించింది. దర్శనం బాగా జరిగిందంటూ మీడియాతో చెప్పుకొచ్చాడు. స్వామివారికి సురేందర్ రెడ్డి తలనీలాలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీకి సాయం చేస్తున్న వారిని బెదిరిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామన్న రేవంత్ రెడ్డి. హుజూర్ నగర్ లో ఆత్మీయ సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సైదిరెడ్డి. రాజకీయాల్లో మార్పు రావాలంటే యువత పాత్ర కీలకం. చంద్రబాబు అక్రమ అరెస్ట్ను అందరూ ఖండించాలన్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. చంద్రబాబు అరెస్టు దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలన్న వంగలపూడి అనిత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.